నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగునుగా. ఉదయకాలం దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ వాగ్దాన్ని చక్కగా రిసీవ్ చేసుకో. ప్రభు నీ జీవితంలో తప్పకుండా అభివృద్ధి పరుస్తాడు. నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడి నుంచి నేను లేవనెత్తాడు. ఎందుకంటే వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. మాట పట్టుకొని రిసీవ్ చేసుకో. తప్పకుండా దేవుని అద్భుతం నువ్వు చూడబోతున్నావు. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న శ్రేష్టమైన మాట సామెతల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనం. కలహమునకు దూరముగా ఉండుట నరులకు ఘనత. దేవునికి స్తుతి కలుగునుగాక. కలహమునకు నువ్వు ఎక్కడ ఉండాలా? దూరంగా ఉండాలి. కొంతమంది కలహ పడతా ఉంటే, గొడవ పడతా ఉంటే అక్కడే వారిలో చేరి వింటా చూస్తూ మరి ఆ దెబ్బ నీకు కూడా తగలచ్చు, ఆ మాటలు నీ మీద కూడా పడవచ్చు. అందుకే నీకు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానం, కలహానికి దూరంగా ఉండాలి. నీ కుటుంబంలో అలజడి, నీ కుటుంబంలో కలహము, నీ కుటుంబంలో కలవరాన్ని నువ్వు అణచే వ్యక్తిగా ఉండాలే కానీ పుట్టించే వ్యక్తిగా, రేపే వ్యక్తిగా ఎంత మాత్రం ఉండకూడదని నీతో మాట్లాడుతున్నా. చూడండి, ప్రతి కుటుంబంలో ఏదో ఒక రోదన ఉండొచ్చు, ఏదో ఒక శోధన ఉండొచ్చు. కానీ నీ వాక్యంతో, నీ ప్రార్థనతో, నీ మాటతో అది చల్లారిపోజేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎందుకంటే ప్రభువును నిన్ను వెలిగించాడు. నువ్వు అనేకులను వెలిగించాలే తప్ప ఆర్పేసే వ్యక్తిగా ఎంత మాత్రం ఉండకూడదు. కలహానికి దూరంగా ఉండు. దేవునికి నువ్వు దగ్గరగా ఉంటావు. ఎందుకంటే కలహం అంటే లోక సంబంధమైన అరుపులు, కేకలు. మరి వాటి మధ్యలో నువ్వు ఉండకుండా ప్రభు ఎలాంటి వాడంటే సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. చూడండి, యోసేపు తన సహోదరులందరూ ప్రతిరోజు కలహపడేవారు, గొడవ పడేవారు. కానీ వారికి అందరికీ యోసేపు ఎలా ఉన్నాడు? దూరంగా, వారి మధ్యకి ఏమాత్రం వెళ్లకుండా, ఆ కలహంలో మునిగిపోయే, తేలిపోయే వ్యక్తిగా ఉండకుండా దూరంగా ఉండేవాడు. ఎందుకు? ప్రభువును హత్తుకున్న వ్యక్తి, ప్రభును పాదము ముద్దు పెట్టుకున్న వ్యక్తి, ప్రభువును ప్రేమించే వ్యక్తి కనుక వారి కలహానికి దూరంగా ఉండేవాడు. చూడండి, మనం చాలా విషయాల్లో మనం అధైర్యపడతాం, మనం హృదయంలో విశ్వాసం కోల్పోతాం, మరి కలహ ప్రియుల దగ్గరికి చేరిపోతాం. కానీ నువ్వు అలా ఉండకూడదు. నీ జీవితంలో ఏదైనా నిన్ను ప్రత్యేకంగా దీవిస్తాడు. నువ్వు ప్రత్యేకంగా ఉన్నప్పుడు, ప్రత్యేకపరుచుకున్నప్పుడు నిన్ను ప్రత్యేకంగా ప్రభు ఆశీర్వదిస్తాడు. అందుకే యోసేపును దేవుడు కోరుకున్నాడు, హెచ్చించాడండి. కలహానికి నువ్వు దూరంగా ఉండాలి. చూడండి, యోసేపు తన సహోదరులతో ఉండొచ్చు, తిరగొచ్చు. మరి ఎందుకు దూరంగా ఉన్నాడంటే భక్తిహీనులతో ఏమాత్రం పొందు చేయలేదు, వారితో స్నేహం చేయలేదు. దేవుణ్ణి ప్రేమించేవాడు కనుక, ఆ భక్తిలో ఉన్నాడు కనుక వారికి దూరంగా ఉండి, దేవునికి దగ్గరగా ఉండి దేవుని కార్యాలన్నీ చూస్తున్నాడు. అందుకే దేవుడు యోసేపు పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు కూడా లోకంలోంచి నువ్వు ప్రత్యేకించబడి, నువ్వు ప్రత్యేకమైన ఒక దేవుని భక్తి మార్గంలో నడిచినప్పుడు ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ప్రభు నీకు కూడా అనుగ్రహిస్తాడు. నిన్ను కూడా దీవిస్తాడు, నిన్ను కూడా హెచ్చిస్తాడు. అందుకే మాట పట్టుకొని ప్రార్థించు, విశ్వసించు, నమ్ము. కలహానికి దూరంగా ఉండు. నీ కుటుంబంలో ఏ కలహం దిగినా ఆర్పేసే వ్యక్తిగా ఉండు. ప్రత్యేకంగా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించడమే కాకుండా అందరికీ కనిపించే వ్యక్తిగా నిన్ను హెచ్చిస్తాడు. గొప్ప ఘనత నీకు కలిగిస్తాడు. ఈ మాట నీ జీవితంలో నెరవేర్చి ఈరోజంతా ఈ ప్రభు నీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, నీకు స్తోత్రములు నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు కలహానికి దూరంగా ఉండాలి. కలహానికి ఎంత మాత్రం దగ్గర అవ్వకుండా, కోపతాపాలకు, ఆవేశాలకు చోటు ఇవ్వకుండా, ఎప్పుడూ దీన మనస్సు కలిగి, వినయ మనస్సు కలిగి హత్తుకునే భాగ్యం ప్రతి వారికి దయచేయండి. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను దీవించండి. జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి. వివాహం కాని వారికి వివాహం జరిగించినాయి. ప్రభా, నీ బిడ్డలు ఎక్కడికైతే వెళ్తున్నారో, వస్తున్నారో వారి మార్గంలో అంతా తోడుగా ఉండండి. స్కూల్కి వెళ్ళే వారికి, కాలేజీకి వెళ్ళే వారికి బిడ్డలకు తోడుగా ఉండండి. చేస్తున్న ప్రతి ప్రయత్నం నీ బిడ్డలకు సఫలం చేయమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డలు ఎక్కడైతే ఉన్నారో వారికి నీ కాపుదల, భద్రత అనుగ్రహించండి. అన్ని విషయాల్లో కాపాడి నీ రెక్కల చాటున భద్రపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాబ్లం ఏదున్నా మాకు తెలియచేయండి. మేమంతా కలిసి మీ కొరకు ప్రార్థిస్తాం. ఈ వీడియో చూసిన మిమ్మల్ని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.